నమస్కారం, నమితా న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మద్యం విషయంలో లోతైన విచారణ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అపోహలు నమ్మొద్దు, తల్లికి వందనం అందరికీ వర్తిస్తుంది. నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సిఫారసు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర స్థాయిలో మద్యం అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యం విక్రయాల్లో అక్రమ సంపాదన వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్ళిందని ఆరోపించారు. ఇవన్నీ బయటికి లాగేందుకు సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని వివరించారు. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ తప్పు జరగకుండా ఉంటుందని అన్నారు. 105 కోట్లు అడిగారు, మొబిలైజ్ చేశారు. అదే మరి సిరీస్ 2 9.62%, సిరీస్ 3కి పోయే కొందికి ఎవడు రాలా. ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్, ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ 1.44% ఇచ్చారు. 166 కోట్లు పే చేశారు కమిషన్. దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు. మరి అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలింతనం అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని 10 డిపార్ట్మెంట్స్, ఇవన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఏపీఈపీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్, ఆ డబ్బులు తీసి ఇక్కడ పెట్టుబడి పెట్టించారు. ఏపీఎస్పీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్, ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని తీసిచ్చారు. దానికి కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ రేట్ అక్కడ వచ్చేదానికంటే దీంట్లో తక్కువ వస్తూ ఉందని. ఒరిజినల్గా అక్కడ వచ్చేదానికంటే తక్కువ వస్తే అది ఎంప్లాయీస్కి కూడా నష్టం. అలాంటి నష్టం వచ్చినా పర్వాలేదు, వీళ్ళ పర్పస్ సర్వ్ కావాలని వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వచ్చినప్పుడు ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో 2268 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అట్ ది రేట్ ఆఫ్ 8.5%. అదే వాళ్ళు బయట ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ అవన్నీ కూడా మార్కెట్ బాండ్స్ అవన్నీ ఇన్వెస్ట్ చేస్తే 9.62% వస్తుంది. అంటే దగ్గర 1.12% ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. బలవంతంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుందని, వైఎస్ఆర్సీపీని అనగదొక్కడమే లక్ష్యంగా యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అత్యాచారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. Country we stand before and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh,
where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మద్యంలో చాలా లోతైన విచారణ జరగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంతో దోపిడీ దీనిలో జరిగిందన్నారు. 15,000 కోట్లు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేశామని, అయితే రాష్ట్రంలో ఎన్నో వేల కోట్లు మద్యంలో దోపిడీ జరిగిందని, ఆ సొమ్ము వచ్చి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తయి ఉండేదన్నారు. ఇంత దోపిడీ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు కాదని, తప్పు చేసిన వారికి శిక్ష పడి తీరాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు పవన్ పేర్కొన్నారు. పాలసీకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు, ముఖ్యంగా ఇలా కల్తీ సారా తాగి, ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి, వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా, నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నారు ప్రజలు. ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది. భర్తను తీసుకొచ్చి నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు, మీరు మాట్లాడండి, వీళ్ళు మందు తాగిని చెప్పి ఆవిడ పాపం బాధపడుతుంటే ఉన్న దెబ్బలు చూపించింది. భర్తను అడిగితే భర్త ఏమన్నాడంటే, నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు, మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది, ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది, న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష. భూమి ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా 3,000 కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్ లో మనకి 15,000 కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం. దీంట్లోనే నిజంగా ఈ 15,000 చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్ కి ఇబ్బంది కూడా ఉండేది కాదు. పోలవరం చాలా వరకు అయిపోయాయి. ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష నిన్న రివ్యూ చేస్తాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందించారు. గత ప్రభుత్వం 3 రాజధానుల జపం చేయడంతో ఏ రాజధాని అభివృద్ధి కాకుండా పోయిందన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వవలసిన దాదాపు 33,000 కోట్ల ప్యాకేజీకి తగు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశవ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి దొరుకుతామని చెప్పారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏమంటే, వారి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వనందువల్ల ఇవాళ భారతదేశంలో రికార్డు స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ 4 కోట్ల మందికి 5 ఏళ్లలో ఇస్తామంటే సంవత్సరానికి 80 లక్షల మందికి ఇస్తామని దాని అర్థం. కాబట్టి ఏమంటే ఇవాళ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అధిక ధరల సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, ధరలు తగ్గించడానికి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అమరావతి 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు, దానికి స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 3 రాజధానుల పేరుతో ఏ రాజధాని అభివృద్ధి కాకుండా అయిపోయింది. ఇప్పుడు అమరావతి రాజధానిగా
రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఉపయోగపడతాయని భావిస్తా ఉన్నాం. పోలవరం నిర్మాణం విషయంలో కూడా ఇవి నిర్వాసితుల సమస్యల గురించి పట్టించుకోకుండా వారికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వకుండా మేము ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన కాంపోనెంట్ ధర 30,000 కోట్ల రూపాయలు ఉన్న తరుణంలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్యాకేజ్ పేరుతో గతంలో జిల్లాకు 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది ఏ మూలకు సరిపడదు. తల్లికి వందనం పథకానికి విధి విధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో 72,000 మంది విద్యార్థులు తగ్గారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామన్నారు. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు, 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం. అధ్యక్ష, సో మీకు ఎలాంటి సందేహంలో అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష 2019 నుంచి 20 తాడిపత్రి వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలపై తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సుమారు 150 వాహనాల్లో అనంతపురం వెళ్లి ఎస్పీకి ఆధారాలను సమర్పించారు. తనపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను ఎస్పీకి అందించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రిలో మున్సిపల్ స్థలం 5.6 సెంట్లు ఆక్రమించి పెద్దారెడ్డి ఇల్లు కట్టాడని, త్వరలో నోటీసులు ఇచ్చి కూల్చేస్తామని చెప్పారు. పెద్దారెడ్డి, ఆయన కుటుంబం అనేక చోట్ల బెదిరించి భూములు కాజేశారని జేసీ ఆరోపించారు. జగన్ వాడు శివరెడ్డి గారు నిన్న కొట్టుకుంటాడు, లల్లల్లని వాడి కొడుకు ఏమైందనే ఎందుకురా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. 48 రోజులు అయింది రోయ్ పార్టీ వచ్చి, మేము 5 ఏళ్ళు లేగినాంరా, ఇదో మా బాధలను చెప్తానేమో. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రెస్లో కూర్చోను వాడిని ఉతికి పారేసి వాడిని ఇండ్లు అన్ని పడగొట్టి, కానీ లీగల్గా పోతా. లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్, మా నాయకుడిని మేము ఫాలో అవుతాం. 48 రోజులకే తట్టుకోలేకున్నారే, ఇంకెట్రా ఎన్ని రోజులు ఉంది? 4 సంవత్సరాల 11 నెలలు చిల్లర ఉంది. మీతో అవుతుందే? అసలు మీతో ఎవరన్నా ఎమ్మడి ఉంటాడా? మీరు టేప్ చేసుకొని పోలీసు వాళ్ళని ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు, ఐఏఎస్ను ఐపీఎస్ను. ఎక్కడంటే సింహం ఏది నీ చించినారు. నన్ను అడిగితే నిన్ను ఎతకవే లోపలేయాలా? నువ్వు ఉన్నావు ఒకటి, ఏడున్నావు ఒకటే. ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడుతూ నీకే తెలియదు. చంద్రబాబు నాయుడిని క్షమాపణ అడుక్కో, మంచోడు కాబట్టి ఈ పొద్దు నేను నీడ కూర్చుంటే. ఆయన ఏమొకటే అభివృద్ధి. మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం. ఎవరు అడిగిన సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు కదా, అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీసుతో, అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని.
ఆదోనిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆరేకల్కు తరలించకుండా పట్టణంలోనే యథాతథంగా కొనసాగించాలని విద్యార్థి సంఘాల నాయకులు షాబీర్ బాసా, లింగప్ప డిమాండ్ చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారికి వినతి పత్రం అందజేశారు. గత 30 సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మారిస్తే విద్యార్థులు వేరే కాలేజీలకు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వైఎంకే పాఠశాలలోనే కొనసాగించాలా, షిఫ్టింగ్ ఆర్డర్ వచ్చాయని చెప్పి ఆరోపణలు వస్తున్న తరుణంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాలను ఆరేకల్లో ఉన్నటువంటి ఐటీఐ కళాశాలకు షిఫ్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 15 కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆరేకల్ గ్రామానికి తరలిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు అక్కడ వెళ్ళడానికి సౌకర్యం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిషన్స్ కూడా సెకండ్ వెబ్ ఆప్షన్లో వేరే కళాశాలలకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎక్కడైతే బిల్డింగ్స్లో ఉన్నారో అదే బిల్డింగ్లోనే యథావిధిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క క్లాసులు నిర్వహించాలి. అదేవిధంగా తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ పొరపాటున ఆ యొక్క బిల్డింగ్ని షిఫ్ట్ చేయాలనే ఆలోచనను మానుకోకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థిని కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా మేము శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. ఆరేకల్ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి మైనార్టీ బిల్డింగ్స్ లోన షిఫ్ట్ చేయాలని చెప్పి ప్రజాప్రతినిధి అధికారులు కూడా ఆర్డర్ కాపీలు వచ్చాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆర్డర్ కాపీలు విద్యార్థి సంఘాలు మేము అడిగితే మేము ఇవ్వమని చెప్పి కూడా బహిర్గంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మీరు ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఏమని చెప్తున్నారంటే మీరు వేరే కాలేజ్కి వెళ్ళిపోండి, మేము కాలేజ్ షిఫ్ట్ చేస్తున్నాం చూడు కూడా విద్యార్థులకు భయపాంతలకు కూడా గురి చేసినటువంటి. ఆంధ్రుల రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల ప్రకటించడం సీఎం చంద్రబాబు నాయుడు కార్యదక్షతకు అద్దం పడుతోందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసిందన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకోవటం, ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించడం హర్షణీయమని అన్నారు. అరాచక ప్రభుత్వం, ఒక సైకో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో అనేక అవాంతరాలు సృష్టించినప్పటికీ ఈరోజు మరలా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైన మెజార్టీతోని గెలిచిన తర్వాత ఏ రాజధాని లేకుండా చేయాలని చూశారో అదే రాజధానికి ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. గౌరవ భారతదేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక దశలో ఇక్కడ ఉండదేమో రాజధాని అనే పరిస్థితుల్లో మరలా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి అమరావతి రాజధాని కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించడం శుభపరిణామమని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కటమే పాలనగా సాగించిందని విమర్శించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఏదైతే కేంద్ర బడ్జెట్ మన ముందుకు వచ్చిందో నిజంగా చూస్తూ ఉంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జోడీకర్తంలో ఎంత సక్సెస్ అయ్యారనేది ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్ర యొక్క భవిష్యత్తుకి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు పొత్తు పెట్టుకుని బీజేపీ, తెలుగుదేశం పార్టీతో ఆ రోజు ప్రయాణం చేశారో ఆ యొక్క సంక్షేమ ఫలాలు ఈ రోజున మనకి బడ్జెట్ రూపంలో రాజధానికి దాదాపు 15,000 కోట్ల రూపాయలు, అలాగే ఇండస్ట్రియల్ క్యారిడార్లకి, ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి కానీ, అలాగే ప్రకాశం జిల్లాకి వెనకబాటు ఉన్న అన్డెవలప్మెంట్కి కానీ బాగా దోహదపడతాయి. అలాగే ఓరవకల్లు, నంద్యాల, కర్నూలు జిల్లా కానీ, కడప జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్తో
ఒక మంచి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. దేనికంటే ఏదైతే ఆ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి కట్టుబడి ఒక ఉద్దండైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున మద్దతు ఇచ్చి ఈ రోజున ఇంత బడ్జెట్ మనకు కేటాయించడానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏదైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలో బుధవారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గురవారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చేసిన అవినీతి అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పే విధంగా 11 సీట్లు ఇచ్చి వ్యతిరేకతను ప్రజలు చూపించారని తెలిపారు. 300 పంచాయతీని ప్రజల మీద దిద్దడానికి 5 ఏళ్ల పాటు పోలీసుల్ని వెంటబెట్టుకుని ఎలాంటి వికృత చేష్టలు చేశాడో దానికి నిదర్శనాల కోపంలో మరి ఈరోజు ఏదో 36 మందిని చంపబడ్డారని మరి అదేవిధంగా అదేదో ఇక్కడ శాంతి భద్రతల విఘాతం కలిగిందని తను పరామర్శలకని వెళుతూ మరి పరామర్శ యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళుతూ మరి పెద్ద ఎత్తున యొక్క అబద్ధ ప్రచారాన్ని విష ప్రచారాన్ని ప్రజల్లో నింపి ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి గత 20 రోజులు 25 రోజులుగా మనం మీడియాలో చూడడం జరిగింది. మరి వచ్చిన పెద్ద మనిషి అక్కడ పరామర్శ కాదు కదా, మరి వారు సంక్షేమ పథకాల గురించి తన హయాంలో జరిగిన వాటి గురించి చెప్పుకునే దౌర్భాగ్యహీన స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉండడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. మరి దాని మీద గవర్నర్ని కలిసి రాష్ట్రపతి పాలనని కోరడం ఎంతవరకు సమంజసమని సూటిగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల పక్షాన ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నాం. మరి ఈరోజు తగుదునమ్మా అని దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి ఈ ప్రభుత్వం మీద నేను యుద్ధం ప్రకటిస్తాను, నిరసన తెలుపుతానని చెప్తున్న ఈ పెద్ద మనిషికి కొంత సిగ్గు ఎగ్గు సీము ఉందే అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రజల కోసం ప్రజా సమస్యల మీద చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే శాసనసభ సభ్యుడిగా ఉండి సభను ఎగ్గొట్టి కోర్టు వాయిదాలు తప్పించుకోవడానికి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా భావన బుధవారం ఉదయం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. 2019వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆమె ఇప్పటి వరకు సహాయ కలెక్టర్గా కృష్ణా జిల్లాలో శిక్షణ పొందిన అనంతరం అల్లూరి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఆమెకు ప్రభుత్వం ఇటీవల జరిగిన బదిలీల్లో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. Bhavna Vashisht. I am IAS 2019 batch. I am coming from Haryana and I did my joint collector in ASR. Antakundu I was additional director in GSWS and before that I was sub collector in Parvatipuram and I did my ACUT in Krishna. I always wanted to work in urban development, so I feel so happy and elated today that I have joined as a commissioner in Kakinada. Kakinada is culturally very rich and as I have been told and I am seeing also that it is a planned city. It is one of the 4 smart cities in Andhra Pradesh along with Vizag, Tirupati and Amravati. So my focus will be on the core comfortable things which make life in a city for a normal citizen comfortable and safe, which includes all the facilities starting from drinking water, sanitation, health, education, power, everything starting 360-degree view teeskoni. I'll try, my focus will be to make the city actually being considered as the model smart city, and if we get lot of, I really expect and I really hope that we will get lot of support from government also. After getting that kind of support, my focus will be to make Kakinada as #1 smart city, not in Andhra Pradesh only, but in entire country. With I am seeing a very good team also here, and I expect that we all will work with extreme hard work and honesty and 100% dedication towards service of the country as well as the people. Thank you. అధ్యక్ష అంటూ కోవూరు తొలి మహిళ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రసంగించారు. కోవూరు ప్రజల తరపున తన గళాన్ని వినిపించారు. గత ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేశారు. కోవూరు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీలో మాట్లాడారు. మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం
చాలా సంతోషం. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ యజమానుల మెడకు ఉరితాడు లాంటిది. టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ప్రజల భూములను రక్షించేది కాదు, భక్షించేదిగా ఉంది. అధ్యక్ష, దశాబ్దాలుగా తమకు జీవనాధారమై ప్రాణాతి ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతను గత పాలకులు పెను ముప్పు తేవడంతో రైతులు ఆందోళనతో అల్లాడిపోయారు. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల పాసు పుస్తకాలపై ఇంకొకరు బొమ్మలేంటి? వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి? గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు. రైతులకు ఒరిజినల్ పట్టా ఇవ్వకుండా కేవలం జెరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడం ఏమిటి? అధ్యక్ష, అధికారుల చేతుల్లో ప్రజలు ఆస్తులను పెట్టడం దొంగకు తాళాలు ఇవ్వడమే. బాధితులు డివిజనల్, జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలురాయడమే. అధ్యక్ష, ఉదాహరణకు 2 ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఊరు వచ్చిపోతుంటాడు. అతని భూమిని ఎవరైనా గంజాయి రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించాలని గట్టి నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శివార్లలో తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. నగరంలోని 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న వాహనాలపై ఆరా తీశారు. సైబర్ నేరాలపై ప్రజలను నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. తీసుకున్నాక ఈరోజు విజయనగరం 1 టౌన్ అండ్ విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. విజయనగరం టౌన్లో ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎట్లాంటి క్రైమ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద పరిశీలించడం జరిగింది. ఇక్కడ గాంజా ప్రాబ్లం ఒకటి ఎక్కువ ఉందని గుర్తించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఏరియాస్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ 2 ప్రాబ్లమ్స్ మీద మనం దాని మీద ఎలా కంట్రోల్ చేయగలము, దాని మీద ఒక ప్లాన్ తయారు చేసి రాబోయే రోజుల్లో అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్స్లో ఉన్న యూఐ కేసెస్, పీటీ కేసెస్ ఏమున్నాయి, రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ మీద వాళ్ళ యాక్టివిటీస్ ఏమున్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది పనితీరు మీద కూడా పరిశీలించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఈ క్రైమ్స్ మనం ఎలా తగ్గించాలి, అదేవిధంగా ఈ ప్రాపర్టీ క్రైమ్స్ కూడా ఈ టౌన్ కాబట్టి కొన్ని చోట్ల జరుగుతున్నాయి, సో అవి కూడా ఎలా కంట్రోల్ చేయాలని అన్ని దాని మీద పరిశీలించి రాబోయే రోజుల్లో ఎలా మనం క్రైమ్ తగ్గించాలని యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.